మీరు సమాధానం చెప్పాలా. మీ వల్ల ఆ మిథున్ రెడ్డి ఇంటికి ఎందుకు పోవటం లేదు? రాజకేశ్ రెడ్డి ఏం పాపం చేశాడు? నువ్వు చెప్తే వచ్చాడు. ధనంజయ రెడ్డి నీ వల్ల, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నీ ఫాలోయర్, నువ్వు చెప్పినట్టు చేశాడు. ఎందుకు పోయి పరామర్శించలేదు? వాళ్ళ ఇంటికి పోయి ఆ కుటుంబ సభ్యులను ఎందుకు పరామర్శించడం లేదు? ఇక్కడ మాత్రం వచ్చి మొన్న ఆయన, ఇప్పుడు ఆయన జైలుకి పోయి చూసి వచ్చాడు. కుటుంబ సభ్యుల్ని దూషించిన ఆయన్ని ఇప్పుడు ఈయన పోయి పరామర్శిస్తున్నాడు. ఏంటి దీంట్లో ఉండే లాజిక్? అంటే మొన్న మళ్ళీ దంపతులు పోయి గవర్నర్ని కలిసి వస్తారు. ఏంటో నాకు అర్థం కాలే. అంటే ఇన్ని పాపాలు చేసి మీరు ఒక గవర్నర్ని కలిసే అర్హత ఉందా మీకు అని అడగకుండా, ఇంత దుర్మార్గాలు చేసి మీ వల్ల జైల్లో ఉండేవాళ్ళని మీరు పోయి కలిసి వస్తే బయట వచ్చి మీడియా ముందు మాట్లాడలేరు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు, మీకు పర్మిషన్ 100 మందికి ఏదో ఇచ్చారనుకోండి. అంటే ఒక ఇష్యూ, మామూలు పర్యటన కాదు ఇది. తప్పులు చేసి దుర్మార్గాలు చేసిన, పాపాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని చూసేదానికి వస్తున్నారు. మీరు రెచ్చగొట్టి రప్ప అని మాట్లాడుతున్నారు. పొట్టేళ్ళు నరికినట్టు నరికితే అని చెప్పేసి అటువంటి భాషలో తప్పే ఉందని మాట రెచ్చగొడుతున్నారు మీరు. అందుకని పోలీస్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. పోలీస్ తప్పులేదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి.